ఏంటంటే ఈ డబ్బంతా పోగేసి గత ప్రభుత్వం నేను 13 మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అన్యాక్రాంతం చేసి సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఒకటి కాదు చెప్పాలంటే ఒక గంట పడుతుంది అధ్యక్ష. పేపర్ పంపిస్తాం మీకు. ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే 51 ఎంక్వైరీకి ఆదేశించారు కానీ నవంబర్లో సెషన్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష. పిఏసిఎస్లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష. స్వాతంత్రం రాకముందు నుంచి ఏ సెక్రటరీ నియమించబడతాడో రిటైర్ అయ్యే వరకు అదే ఊర్లో ఉంటున్నాడు. దీనికన్నా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష. 35 సంవత్సరాలు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు. ఇందాక చెప్పిన స్కామ్లో సగం పైన అతను చేసే అధ్యక్ష. ఆ సెక్రటరీ మీద జీవో నేను హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి గత ప్రభుత్వంలో జీవో 90 తెచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆప్కా వాళ్ళు ప్రతి జిల్లాలో డీసీసీబీ చేసే వ్యాపారంలోనే వీళ్ళు బ్రాంచ్ పెడతారు అధ్యక్ష. వచ్చి వాళ్ళు గోల్డ్ లోన్ బ్రాంచ్ పెడితే మణపురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ బారిన పడకుండా జనాలు కాపాడవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తారు డీసీసీబీలతో. 2013లో ఆంధ్ర బ్యాంక్ని డీసీసీబీ కృష్ణని పెట్టింది మహానుభావుడు భోగరాజు పట్టాభి సీతారామ గారు అధ్యక్ష. ఆయన ఏఐసీసీ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు. పరోపకారం ఏదో శరీరం అటువంటి మహానుభావులు పెడితే వచ్చాయండి సార్. కాదు సార్, అయితే ఆయన 2 బ్యాంకులు ఆయనే పెడితే ఆంధ్ర బ్యాంక్ 2013లో తీసేసిన సాఫ్ట్వేర్ని ఆప్కాప్ కొనుగోలు చేసింది అధ్యక్ష. రైతుల సొమ్మును పందికొక్కలాగా అన్నారు అధ్యక్ష. 6 కాలం కష్టపడి రైతు సోదరుల విషయంలో కూడా ఈ జీవో నెంబర్ 90 ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా? అలాగే అధ్యక్ష, డీసీసీబీల మీద కోఆపరేటివ్ బ్యాంకులు ఆ గోడౌన్లు అనేది పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు ఇవాళ పురి కట్టేవాడు ఎవడు లేడు. గోడౌన్ అవసరం లేదు అధ్యక్ష. లేని గోడౌన్లు కట్టారు అధ్యక్ష. నేను గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి కాన్ఫరెన్స్ కాల్ మీటింగ్లో కూడా చెప్పాను అధ్యక్ష. పల్లెటూరులో మా ఊర్లో బ్యాంకు గోడౌన్ ఉంటే సంవత్సరానికి అయితే 4,000 రూపాయలు ఈ కడతం వల్ల ఉపయోగం లేదని అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 90ని ఎట్టి పరిస్థితుల్లో అప్లికబుల్ చేయాలి అధ్యక్ష. పిఏసిఎస్ సెక్రటరీ అదే ఊర్లో 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్ష. వాడిని ట్రాన్స్ఫర్ పెట్టాలి అధ్యక్ష. ఫైనాన్షియల్ సెక్టర్లో 3 సంవత్సరాలకు ఒకసారి నేషనలైజ్డ్ బ్యాంకులు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెడతారు సార్. ఆ దరిద్రం దీంట్లో కూడా లేదు అధ్యక్ష. అలాగే 1965 యాక్ట్ సహకార చట్టం మిగతా అన్ని బ్యాంకుల చట్టాల కన్నా గట్టిది అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ చూద్దాం అధ్యక్ష. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధ్యక్ష 250 కోట్ల రూపాయలు ఆప్కాప్ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నా అధ్యక్ష. 1965 యాక్ట్ ప్రకారం సహకార చట్టం అన్ని బ్యాంకుల కన్నా గట్టిది అధ్యక్ష. మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అందరూ లాంగ్ వెళ్ళిపోతారు. సెకండ్ అధ్యక్ష, 1965 యాక్ట్ ప్రకారం మార్టిగేజ్ పెట్టకుండా ప్రభుత్వ హామీతో లోన్ కూడా ఇవ్వదు అధ్యక్ష. ఇవ్వకూడదు అధ్యక్ష. నేను డీసీసీ నేను ఏమని చెప్పాను కానీ ఆప్కాప్ ఇచ్చింది అధ్యక్ష. ఆప్కాప్ మీద సాక్ష్యం విచారణ చేయాలి. నేను లెటర్ రాస్తే ఈ సాఫ్ట్వేర్ ఎందుకు కొన్నారు? నేను కంప్యూటరైజ్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని చెప్పి నేను ఐటీలో దాదాపు 29 సంవత్సరాల అనుభవం ఉంది అధ్యక్ష. ఆ రోజున వాణిమోహన్ అనే ఐఏఎస్ గారు నాతో ఏకీవించి వెండర్ బ్యాంక్ చిన్నదైనా వెండర్ పోలారిస్ పెద్ద కంపెనీ అయినా అని పిలవమని చెప్పాము అధ్యక్ష. పిలవకుండా నేను తప్పుకునే వరకు ఆపి నేను తప్పుకోగానే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ కొని కుంభకోణం చేసిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది పూర్తిగా అధికారులు గతంలో చైర్మన్లు చేసిన పరిస్థితి. నేను చేసిన తప్పు ఏంటంటే 15 కోట్లు 80 కోట్ల లాభానికి 48% గ్రోత్ రేట్ 600 జిల్లాల్లో ఏ జిల్లాలోనూ స్వాతంత్రం రాక 115 ఏళ్ళు చరిత్రలో ఎవరు చేయలేదు అధ్యక్ష. నేను చేశా. ఇది చాలా ఆవేదనతో బాధ చదువుతున్నా అధ్యక్ష. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష. అంత ప్రశ్నలు చెప్పా. ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేదు 9 మాసాల నుంచి. ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏం లేదు అధ్యక్ష. ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. ఆప్కాబోర్డ్ సాఫ్ట్వేర్ పందికొక్కలేదన్నారు అధ్యక్ష. రైతులు ఇప్పుడైనా వేస్తారా ఇలా ఈ డీసీసీబీ మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే సీఈఓ నుంచి అదే ఆప్కాబ్ ఎండీ నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయట పెడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు. అంచేత ఎవరో అన్యత భావించకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి 2047 మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష లేదు, ఏమీ లేదు, ఎవరో మాట్లాడద్దు. మంత్రి గారు సమాధానం. అధ్యక్ష, సరైనటువంటి సమాధానం మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి సభ్యులు మొదట అడిగారు. మరొకసారి శాసనసభకి 150 కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష, ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి. అధ్యక్ష, డీసీసీబీ 2019 నుంచి 24 వరకు అధ్యక్ష భారీ స్థాయిలో
చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే డిసిసిబిల్లో కానీ పిఏసిఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష. ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వెంకట్రావు గారు. సొసైటీలో సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే మీకు రిప్లై చెప్తున్నారు, మీరు కౌరులు చెప్పు. సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష. దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల, దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చి సెక్రటరీస్ని డిసిసిబిల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష. ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు, అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం, ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం. స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు. చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 9 మాసాల్లో పేపర్లో పడిన గౌరవ సభ్యులు నాకు కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే సభ్యులు 9 మాసాలు అయిపోయింది, ఎంత రికవరీ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరు అడిగారు అధ్యక్ష. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లో కానీ వచ్చిన ఇష్యూ మీద ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకొని చర్యలు ప్రారంభిస్తే దాని మీద ఇమీడియట్గా కోర్టుకు వెళ్తున్నారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఇమీడియట్గా స్టే చేస్తుంది, మొత్తం మన చేతులన్నీ కట్టేయడం అయిపోతుంది. స్టేలో ఏం చెప్తున్నారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, ఎవరో చెప్పిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు, దీనివల్ల మేము స్టే చేయవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చాయి అధ్యక్ష. అందుకే చేస్తాం, చేసిందైనా ఒక పద్ధతి ప్రకారం, ఏదో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొని ఏదో అమలు చేస్తే ఫలితాలు మనకు రావటం లేదు. అందుకే స్పష్టంగా ఏవైతే ఈరోజు సభ్యులు చెప్పారో నేను నోట్ ఇచ్చాను, మళ్ళీ చదవమంటే చదువుతాను. ప్రతి దాని మీద కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందు ఆఫీసర్స్తో ఒక ఎంక్వైరీ ప్రిలిమినరీగా వేస్తున్నాం అధ్యక్ష.